హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అశ్వాక్. మీరు చూస్తుంది టెక్నో తెలుగు అశ్వాక్. చూసినట్టయితే గైస్, ఇది నేను కొద్ది రోజుల క్రితం అమెజాన్లో బుక్ చేశాను గైస్. ఇయర్ ఫోన్స్ అనేది ఓరేమో ఇయర్ ఫోన్స్ నాకు ఇదే రోజు నాకు ఇది డెలివరీ అనేది అయింది గైస్. దీన్ని మనం ప్రస్తుతం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అనేది చేసేద్దాం గైస్. ఓకే గైస్, నేను ఇది ఇంతకుముందుకి నేను సీల్ బ్రేక్ చేశాను గైస్. మీకు సీల్ బ్రేక్ చేసి మళ్ళీ నేను మీకోసమని మీకు మళ్ళీ అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను. ఓకే గైస్, ఇందులో అయితే ఏం ప్రోడక్ట్ లేదు. నెక్స్ట్ ఈ బాక్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నట్టయితే గైస్, చూడండి గైస్, ఇక్కడ చూసినట్టయితే మీకు ఓరేమో అనేది ఇక్కడ లోగో అనేది అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే కింద అయితే మీకు 2C నెక్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అనేది రాసి ఉంది. మీకు పక్కన కింద చూసినట్టయితే మీకు 365 డేస్ వారంటీతో అనేది వచ్చేస్తుంది. ఇదైతే చాలా మంచి విషయం అనుకోవాలి, ఎందుకంటే మీకు పాడైపోయినా కానీ మీకు వారంటీ కార్డుతో అనేది ఉంది. మీకు సైడ్ నుంచి చూసినట్టయితే ఇక్కడ చూడండి, కొంచెం ఇది మస్కా కనిపిస్తుంది, నాకు ఏం అర్థమైతలేదు. ఇక్కడ చూడండి, ఇది లైట్ వెయిట్లో ఉంది, ఇది వాటర్ ప్రూఫ్ది కూడా చూడండి గైస్. మీకు గిమ్ట లాంటివి అలాంటివి ఉంటే మీకు ఇది తట్టుకునే శక్తి ఉన్నది గైస్. ఇది మ్యాగ్నెటిక్ ఉంది, ఈ ఇయర్లతో బాగా అయితే సెట్ అవుతుంది. ఇదైతే చాలా మంచి విషయం, ఎందుకంటే ఇందులో ఫీచర్స్ అనేది రాసి ఉంది. ఇక్కడ చూడండి, మీకు కీప్ ఎక్స్పోయింగ్ అని రాసి ఉంది గైస్. ఇక్కడ చూడండి, మీకు సైడ్ నుంచి అయితే ఏం లేదు, ప్రజెంట్ ఈ సైడ్ నుంచి కూడా ఏం లేదు. బ్యాక్ సైడ్ నుంచి అయితే చూసినట్టయితే మీకు చూడండి, ఇక్కడ 2C నెక్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని రాసి ఉంది. ఇక చూడండి, మీకు 365 డేస్ వారంటీ తోటి ఉంది, దీని మోడల్ నెంబర్ ఉంది, దీని కలర్ ఉంది, ప్రతి ఒక్క దాని గురించి మీకు వెనకాల అయితే ఉన్నది గైస్. ఇక్కడ చూడండి, మీరు దీని అయితే మనం లేట్ చేయకుండా అయితే దీన్ని మనం ప్రస్తుతం అయితే అన్బాక్సింగ్ అనేది చేసేద్దాం, ఎందుకంటే ఈ ఫ్యూచర్ అనేది వాళ్ళకి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు ఎవరు తెలియక ముందుకు ఉంటారో వాళ్ళ కోసం అనేది ఫీచర్స్ ఉన్నాయి. చూడండి, మనం లేట్ చేయకుండా అయితే ప్రస్తుతం అయితే అన్బాక్సింగ్ అనేది చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే టేప్ అనేది ఉంది, టేప్ని అయితే ప్రస్తుతం అయితే తొలగించాలి మనం. ఇవి చూడండి, తొలగించిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు లోపల ఏకంగా ఒక బాక్స్ అనేది దొరుకుతుంది. చూడండి, ఈ బాక్స్ ఓపెన్ చేసిన దానికి లోపలైతే ఇంకో ఏమైతే లేదు. నెక్స్ట్ ఈ బాక్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఇక్కడ చూడండి, మనకైతే సీదా ఇయర్ ఫోన్స్ కనిపిస్తుంది గైస్. ఇక్కడ చూడండి, మీకు ఈ కవర్ అనేది వచ్చేసింది. ఈ కవర్లో ఏముంటుందో మనం చూసేద్దాం. చూడండి, ఈ కవర్లో అనేది మనకు ప్రస్తుతం అయితే ఇదైతే ఇయర్ బడ్స్ అనేది దొరుకుతున్నాయి గైస్. ఇదైతే ఎన్ని రకాల బడ్స్ దొరుకుతున్నాయో తెలియదు గైస్, మొత్తానికి అయితే బడ్స్ అనేది దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇంకా లోపల ఏం కంటెంట్స్ దొరుకుతున్నాయో చూసేద్దాం గైస్. ఇది వైర్ అనేది కేబుల్ అనేది దొరుకుతుంది గైస్. ఇది ఎంత పెద్దగా ఉందో మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం, ఎందుకంటే ఇది పెద్దగా అయితే ఇయ్యరు నాకు గెస్సింగ్, ఏదైతే చిన్నగానే ఇస్తారు. చూడండి, ప్రస్తుతం అయితే నేను చెప్పాను, చాలా చిన్న కేబుల్ కేబుల్ అనేది వస్తుంది. USB టు మైక్రో USB కేబుల్ అయితే వచ్చేస్తుంది గైస్. చూడండి, USB టు మైక్రో USB కేబుల్ అనేది వచ్చేస్తుంది. అంత బిల్డ్ క్వాలిటీగా నార్మల్గానే ఉన్నది. నెక్స్ట్ దీన్ని చూడండి, దీని గైడ్స్ అనేది వచ్చేస్తుంది, మాన్యువల్ బుక్. ఇక్కడ చూడండి, మీకు ఓపెన్ చేసినట్టయితే దీంతో నాకైతే పెద్ద పని లేదు, ఎందుకంటే నాకు ప్రతి ఒక్క విషయం దీంట్లో తెలుసు కాబట్టి నాకు దీంతో పెద్ద పని లేదు. ఇక్కడ చూడండి, ఇంకో చిన్న బుక్ అనేది వచ్చేస్తుంది. ఈ లైక్ అంట, ఇంకో లోపల ఏముంది వచ్చేసి డిస్లైక్ అంట. వద్దు గైస్, దీంతో కూడా నాకు పెద్ద పని ఏం లేదు. దీన్ని కూడా పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడదాం గైస్. చూడండి, లేట్ చేయకుండా మనం ప్రస్తుతం అయితే దీని సౌండ్ ఎలా ఉంది, ప్రస్తుతం దీన్ని ఓపెన్ చేద్దాం గైస్. సౌండ్ పక్కన పెట్టినైతే ఫస్ట్ దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసినట్టయితే గైస్, ఇక్కడ చూడండి, ఇదైతే బాగా నీట్గా అయితే ప్యాక్ చేసి అయితే వచ్చింది. ఇది ప్రస్తుతం అయితే ఇందులో అయితే ఏమీ లేదు. నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం గైస్. ఇక్కడ చూడండి, ఇది చాలా మొత్తం రబ్బర్ ఫినిషింగ్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది గైస్, అయితే మంచిగా ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఎలా మలిచినా సరే దీన్ని అయితే డ్యామేజ్ అయితే ఏమీ కాదు గైస్, ఇదైతే చాలా మంచి విషయం అనుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఇదైతే మ్యాగ్నెటిక్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మ్యాగ్నెటిక్ అనేది వస్తుంది, చాలా మంచిగా మ్యాగ్నెటిక్ అయితే ఉన్నది గైస్, ఎందుకంటే చాలా మంచిగా అతుకుంటున్నది కాబట్టి చాలా మంచి మ్యాగ్నెట్ అనుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది బిల్ క్వాలిటీ మొత్తం ఫ్రంట్ ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టయితే మీకు కొంచెం స్టీల్ టైప్లో వచ్చేస్తుంది గైస్. ఇక్కడ చూడండి, ఇయర్ అనేది బాగా సెట్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఇయర్ అనేది వచ్చేస్తుంది. మీకు పైన ఇయర్లో కూడా సెట్ కానీ ఒక రబ్బర్ అనేది వచ్చేస్తుంది గైస్, అయితే చాలా మంచి విషయం అనుకోవాలి. చూడండి, ఈ మ్యాగ్నెటిక్ మీకు చూడండి, ఇది చాలా మంచిగా ఉంది మ్యాగ్నెటిక్ కాబట్టి. ఓకే, చూడండి గైస్, ఇక్కడ మీకు పవర్ బటన్ అనేది వస్తుంది, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ వస్తుంది. మీకు ప్లస్ ఏంటంటే మీకు ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా కాల్ కట్ చేయాలన్నా కానీ ఆ బటన్ తోటి వాడాలి గైస్. ఇక్కడ చూడండి, మీకు ఒరేమో అని రాసి ఉంది. ఇక్కడ అయితే ఈ ప్రతి ఒక్క దాని గురించి మనం చెప్పినట్టయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడైతే మీకు ఛార్జింగ్ పెట్టే పోర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మైక్రో USB పోర్ట్ అనేది వచ్చేస్తుంది మీకు ఛార్జింగ్ పెట్టడానికి. నెక్స్ట్ మీకు మంచి విషయం ఏంటిదంటే దీనిపైన డస్ట్ కవర్ అది వస్తుంది, ఎందుకంటే మీకు దుమ్ము ధూళి పోకుండా మీకు డస్ట్ కవర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, దీని బిల్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇది మొత్తం రబ్బర్ బిల్ క్వాలిటీ గైస్, ఇది ఒక మంచి విషయం అనుకోవాలి, ఎందుకంటే మీకు మెడ పైన మీకు ఎలాంటి ఫీలింగ్ అనేది ఉండదు, స్మూత్ ఫీలింగ్ అనేది వస్తుంది, ఇదైతే మంచి విషయం అనుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ ఒరేమో అని రాసి ఉంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి, దీని బిల్ క్వాలిటీ చూడండి, ఈ వైర్ బిల్ క్వాలిటీ చూడండి, ఇది అంతగానో బిల్ క్వాలిటీ నాకైతే నచ్చలేదు, ఎందుకంటే వైర్ క్వాలిటీ చాలా స్మూత్గా చాలా సన్నగా ఉన్నది. ఇక్కడ చూడండి,
ఇక్కడ మీకు లైట్ ఇండికేటర్ అనా ఓకే గైస్, లైట్ ఇండికేటర్ ఇది మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడైనా సరే, మీకు పవర్ ఆన్ చేసినప్పుడైనా సరే ఇక్కడ లైట్ ఇండికేటర్ అనేది వస్తుంది. దాని పక్కన బట్టి మౌత్ అనేది ఉంటుంది గైస్. ఓకే, దీని బిల్ క్వాలిటీ చూడండి గైస్. మీకు చేతిలో ఎలా అంటే అలా మలుచుకొని మీరు పాకెట్లో జోలో పెట్టుకొని కూడా పోవచ్చు ఎక్కడికంటే అక్కడికి. ఎందుకంటే ఇది మనం తర్వాతకి మనం మాడిన తర్వాతకి ఛార్జింగ్ అయిపోయిన తర్వాతకి మనం మెడలో మనకి ఏమైనా బరువుగా ఉంటే మన చెవిలో కూడా పెట్టుకోవచ్చు గైస్. ఇది చాలా మంచి విషయం అనుకోవాలి. చూడండి మీకు మొత్తం ఒక చేతులు అనేది వచ్చేసింది, అరచేతిలో చూడండి ఎలా అంటే అలా మీరు మలుచుకోవచ్చు. ఓకే గైస్, దీని బిల్డ్ క్వాలిటీ ఇలాగుంది గైస్. ఓకే, నెక్స్ట్ మనం దీని సౌండ్ గురించి మాట్లాడినైతే గైస్, ఈ సౌండ్ అనేది బాగానే వస్తుంది. ఎందుకంటే దీని సౌండ్ కూడా బాగానే ఉన్నది. ఎందుకంటే ఇలా చాలా బేస్ లేదు, చాలా మిడ్గు లేదు గైస్. అంతా సౌండ్ మొత్తం ఒక సిస్టమేటిక్ అనేది ఉన్నది. చూడండి మీకు నా ఫేస్ క్యామ్ పెట్టి అయితే నేను వాడుతున్నాను. మీకు హియర్లో ఎలా సెట్ అవుతుంది, మీకు మెడలో ఎలాంటి ఫీలింగ్ ఉన్నది, ప్రతి ఒక్కటి దీని గురించి నేను చెప్తున్నాను గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంచిగా మ్యాగ్నెట్ ఎందుకంటే చూడండి ఇక్కడ హియర్లో అనేది బాగా సెట్ అయిపోతుంది. మీకు ఎలా మెడ ఊపినా కానీ అవి కింద అయితే పడతలేవు గైస్. చూడండి ఎలా ఊపినా, అబ్బా ఇది ఇయర్లో మాత్రం బాగా సెట్ అవుతుంది గైస్. దీనికి మాత్రం మస్తు సెట్ అయిపోతుంది ఇయర్లో కూడా. దీన్ని పక్కన ఏంటంటే మీకు మౌత్ ఉంది కాబట్టి మీకు వాయిస్ క్వాలిటీ కూడా బరాబర్ వినిపిస్తుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే అవతలలో కూడా బాగా వినిపిస్తుంది, ఎందుకంటే మీకు మౌత్ పక్కన ఉంది కాబట్టి. నెక్స్ట్ దీన్ని మనం ఛార్జింగ్ పెట్టి దీన్ని ఛార్జింగ్ నింతుందా నిందలేదా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుందాం గైస్. ఇక్కడైతే ఇక్కడ ఛార్జింగ్ పెట్టే పోర్ట్ అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నాకు దాంతో పాటు వచ్చిన కేబుల్ తోటి మనం ఛార్జింగ్ పెట్టి తెలుసుకుందాం గైస్. నా దగ్గర అయితే పవర్ బ్యాంక్ ఉంది ప్రస్తుతం అయితే. ఈ పవర్ బ్యాంక్ మనం ఛార్జింగ్ టెస్టింగ్ అయితే చేసేద్దాం గైస్. ఓకే గైస్, దానికి పవర్ బ్యాంక్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్కి మాత్రం ఇప్పుడు మైక్రో యూఎస్బీ అని ఉంది. దీనికి ప్రస్తుతం అయితే ఇన్సర్ట్ అనేది చేసేస్తున్నాను. దీనికి లైట్ ఇండికేటర్ ఎలా వస్తుంది, ఏ కలర్లో వస్తుంది అని ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుందాం గైస్. ఓకే గైస్, ఇక్కడ మేము పెట్టినట్టు ఇన్సర్ట్ చేసినట్టయితే ఇక్కడ చూడండి రెడ్ లైట్ ఇండికేటర్ అనేది వస్తుంది. ఓకే గైస్, రెడ్ లైట్ ఇండికేటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే దీని ఛార్జింగ్ అనేది నింతుంది గైస్. ఇక్కడ చూసినట్టయితే మీకు మౌత్ ఆప్షన్ దాని పక్కే మట్టి ఉంది గైస్. ఓవరాల్గా మాత్రం దీని సౌండ్ మాత్రం బాగుంది గైస్. దీని బిల్డ్ క్వాలిటీ, దీని సౌండ్, దీనికి బేస్, దీనికి మాత్రం పేరు పెట్టలేరు గైస్. ఎందుకంటే మీకు 1000 రూపీస్లో మాత్రం బెస్టబుల్ ఇయర్ ఫోన్స్ గైస్ ఇదైతే మాత్రం ఇక్కడ చూసినట్టయితే. ఓకే గైస్, మీకు 1000 రూపీస్లో కావాలనుకుంటే ఇది మంచి ప్రోడక్ట్ గైస్. ఇందులో మీకు పేరు పెట్టే అవసరం అయితే లేదు గైస్. మంచి ప్రోడక్ట్ ఇది. మీకు 1000 రూపాయలు కావాలంటే ఇది బెస్టబుల్ ప్రోడక్ట్ గైస్. ఓకే గైస్, నా వీడియోని చూసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం పక్క క్లిక్ చేయండి గైస్. ఓకే బాయ్.